శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అట్లు ధ్యానించు వారికి కొన్ని సాధనా క్రమములను 4 శ్లోకముల ద్వారా తెలియజేయబోచు. మొట్టమొదట మనస్సును తన యందు నిల్పవలసినదిగా శ్రీకృష్ణమూర్తి బోధించుచున్నాడు. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. తాత్పర్యము: నాయందే మనస్సును స్థిరముగా నిలుపుము, నాయందే బుద్ధిని ప్రవేశపెట్టుము, పిమ్మట నాయందే నివసింతువు, సందేహము లేదు. వ్యాఖ్య: విద్యార్థికి ఉపాధ్యాయుడు ఎట్లు పాఠములను బోధించును ఆ ప్రకారముగా భగవానుడు అర్జునునకు ఇప్పుడు ఒకటి తర్వాత మరి ఒకటిగా పెక్కు సాధనలను తెలియజేయబోచున్నాడు. ప్రప్రథమమున మనస్సును బుద్ధిని పరమాత్మయందు స్థిరముగా నిలుపులాగున ఆనతిచ్చిరి. ఇది మొదటి పాఠము. మనస్సును మాత్రము నిలిపిన చాలదా, బుద్ధిని కూడా ఏల జోడించవలెను అని ప్రశ్నించనచో, బుద్ధి నిశ్చయము చేయునది కావున అది లేనిచో మనస్సు సంకల్ప వికల్పములతో గూడి ఉన్నదై చంచలముగా ఉండును. మనస్సు సంకల్పించును, బుద్ధి నిశ్చయించును. కాబట్టి భగవద్విషయమై దృఢమగు నిశ్చయమును కలుగచేయునది బుద్ధియే కావున దానిని కూడా మనస్సుతో చేర్చి చెప్పిరి. అట్లు మనోబుద్ధుల రెండింటినీ ఇతరమైన దృశ్య వస్తువుల వేనియందును ప్రవేశింపనీయక ఒక్క భగవంతుని ఎందే సంలగ్నమై ఉండులాగున ప్రయత్నించవలెను. అట్లు చేసినచో ఇక మనుజుడు ధ్యేయ వస్తువగు ఆ పరమాత్మ ఎందే సదా నివసింపగలడు. ఆహా, ఎంతటి గొప్ప స్థానమందు అతడు నివాసము బడియును. ఉప్పుకల్లు సముద్రమునందు లయించునట్లు మనస్సు నిరంతరము దేనిని గూర్చి ధ్యానించును, దేని యందు సంలగ్నమయుండునో దానియందే లయించి తదాకార కారితమై ఒప్పును. కావున అనవతరము భగవంతుని యందు స్థిరముగా ఉండునట్టి మనస్సు క్రమముగా ఆ దైవాకారమునే పొందిపోవును. అది ఏ మోక్షము. దేవుని యందు నివసించుట అనగా ఇదియే. ఈ విషయమున ఏమాత్రము సందేహము లేదనియు ఇది పరమ సత్యమనియు భగవానుడు తెలియచేసిరి. కాబట్టి సాధకులు తమ మనస్సును అన్యత్ర పోనీయక ధ్యానాదుల ద్వారా ప్రయత్నపూర్వకముగా భగవంతుని యందు నిలిపినచో ఇక తమ మోక్ష విషయమై ఎలాంటి సంశయమును పెట్టుకొననక్కరలేదని స్పష్టమగుచున్నది. నా సంశయః, ఈ విషయమున సంశయము లేదు అని సాక్షాత్ భగవానుడే చెప్పినందువలన ఇక సాధకులకు ఈ వాక్యములపై ఎంతటి విశ్వాసము ఉండవలెనో ఊహించుకొనుడు. మయి ఏవా, నాయందే అని ఏవా పద ప్రయోగము చేయుట వలన దైవముపై తప్ప ఇతరమగు దేనిపైనను దృష్టిని పోనీయరాదని, మనస్సును నిలుపరాదని భావము. మనస్సును బుద్ధిని ఎచ్చట ఉంచవలెను? భగవంతుని యందు. అట్లుంచుట వలన ప్రయోజనమేమి? అత్తరి భగవంతుని యందే అతడు నివసింపగలడు. ఇట ఎలాంటి సంశయమూ లేదు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.